చాలా పెయిన్ వస్తుంది. సేమ్ తెలంగాణ స్టైల్లో టేస్ట్ నైస్ స్పైసీ. ఆ టైం లేకుంటే శుక్రవారం రోజు అయితే క్లోజ్ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఇప్పుడైతే మనం సాగర్లో ఉన్నాం. ఝాన్సీ వరకు అయితే నైట్ వెళ్ళలేకపోయాను నిన్న. ఈ రోజు అయితే ఢిల్లీ వరకు వెళ్దాం అనుకుంటున్నాను. 6:40 ఉంది నుంచి ఢిల్లీ. ట్రై చేస్తాను, అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాము. ఈరోజు 4:30 అవుతుంది. ఈరోజు ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచినామంటే ఢిల్లీ వరకు రీచ్ అవుదామని. ఇది డే 3 ఇది. ఇప్పటికీ 3 రోజులు అయింది. మేము దేవరకొండ నుంచి బయలుదేరి సాగర్ వరకు అయితే రీచ్ అయినాం. ఈరోజు అయితే 640 కిలోమీటర్లు కొట్టాలనుకుంటున్నాం ఢిల్లీ వరకు. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచాం, ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది. రోడ్ ప్రాబ్లం వల్ల లేదా వెహికల్ వల్ల వెయిట్ చాలా అయింది వెహికల్ మీద, అందుకే ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నాం. అలాగే రోడ్ కూడా అలానే ఉంది, అందుకే స్లో తీసుకుంటున్నాను. అందుకే ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేసామంటే ఇప్పుడు ఢిల్లీ వరకు అయితే వెళ్తే కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. ఢిల్లీ వరకు రీచ్ అయినామంటే కథం హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయినామంటే అక్కడి నుంచి మనకు మొత్తం కూల్ ఉంటుంది ఏరియా, ఆరామ్సే రైడ్ చేసుకోవచ్చు. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే లేవడం జరిగింది. ఫ్రెష్ అయితే అయ్యాను, నేను ముఖం కట్టుకొని వచ్చేసాను. ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. నా గోప్రోలు అన్నీ ఛార్జింగ్ పెట్టాను. ఇక్కడ హెల్మెట్, నా గోప్రో, నా ఇన్స్టా 360 అవన్నీ అయితే ఛార్జింగ్ పెట్టాను. నా మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. కింద వెళ్ళి లగేజ్ ఫిట్ చేసి మళ్ళీ మీకు కలుస్తాను. మీకు ఈ రూమ్ గురించి చెప్పాలి, ఓయో రూమ్ గురించి. ఇది ఓయో అయితే చాలా బాగుంది, కాకపోతే రేటే కొంచెం ఎక్కువైంది. ఈ ఒక్కరోజే కదా ఉండేది అన్నట్టు మేము కూడా ఇంకా పట్టించుకోలేదు, ఎందుకంటే అసలు నిద్ర లేదు. ఇప్పుడు కూడా నిద్ర లేదు, అయినా సరే ఇంకా లేవాలి, తప్పదు, పరిస్థితి అలాంటిది మనకి. అసలు కండ్లు అయితే అసలు లేవనిస్తలేవు, నిద్ర లేకట్టు 3 days అవుతుంది. అసలు లేవడానికి వీలవుతలేదు, కానీ తప్పదు. ఢిల్లీలో ఎట్లా 1 day స్టే చేయాలి కాబట్టి మన టైగర్కి సర్వీసింగ్ చేయించాలి. టైం అయిపోయింది, మనం ఢిల్లీ వరకు అయితే వెళ్ళగలుగుతాం. ఇంకా 640 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టైగర్ సర్వీసింగ్ చేయించి అక్కడ ఒక రోజు రెస్ట్ తీసుకుని తర్వాత రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. గాయ్స్ చూడండి, లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనకైతే ఢిల్లీకి అయితే ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇంకో లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఇదే మన హోటల్, పైన కనిపిస్తుంది కదా రియల్మీ దగ్గర, ఇదే మన హోటల్. చలో స్టార్ట్ అవుదాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈ రోజు అయితే డే 3 మన లదాఖ్ ట్రిప్కి. ఇంజన్ నుంచి అయితే ఆయిల్ కారుతుంది కింద, మరి దేందో అది అర్థమవుతలేదు, ఎక్కడి నుంచి వస్తుందో. పైన హెడ్ నుంచి అయితే వస్తలేదు, కింద ఇంజన్ ఆయిల్ తీసే నట్టు ఉంటుంది కదా, ఆ నట్టు నుంచి వస్తుంది అనుకుంటా. ఇది రోజు ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఈరోజు అయితే ఈ ప్రాబ్లం కనిపించింది. త్వరగా అయితే ఢిల్లీ వరకు వెళ్ళాలి. ఢిల్లీ వరకు వెళ్తే ఏమైంది ఏందనేది చూసుకోవచ్చు. సర్వీసింగ్ కూడా చేయించాలి, టైం వచ్చేసింది. ఢిల్లీ వరకు అయితే తీసుకెళ్ళాలి మన టైగర్, లేదంటే మనం బిస్కెట్ అవుతాం. చూడండి గైస్, మనకు గూగుల్ తల్లి అయితే ఇక్కడిక్కడనే తిప్పుతుంది, కానీ మిలిటరీ క్వార్టర్స్ అనుకుంటా. మొత్తం ఇది మిలిటరీ ఏరియా. నన్నైతే ఇక్కడ తిప్పుతుంది, మరి ఎక్కడ తీసుకెళ్తుందో చూడాలి. ఇక్కడ అందరు కుక్కలకి జాగింగ్ తీసుకొచ్చారు. గైస్ మళ్ళీ ఒక ప్రాబ్లం, ప్రతిరోజు ఏదో ఒకటి మనకి. ఈరోజు అయితే ఇంజన్ నుంచి ఆయిల్ పోతుంది, మరి మార్నింగ్ చూసుకున్నాం మేము, ఏమవుతుందో చూడాలి. పోయే వరకు ఉంటే చాలు నాకు, ఎందుకంటే ఇంజన్ నుంచి ఆయిల్ ఎక్కువ పోతే ఎక్కువ దూరం వెళ్ళలేము. ఢిల్లీ వరకు ఉంటే చాలు నాకు, ఎందుకంటే ఢిల్లీలో సర్వీసింగ్ ఎలాగో చేపియాలి, అక్కడ ఏదో ఒకటి చేయించుకోవచ్చు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది గాయస్ మనకి రైడ్లో. అసలు నేను మన టైగర్ హ్యాండ్ ఇవ్వద్దు అనుకున్నాను, ఏ ప్రాబ్లం రావద్దు ఢిల్లీ వరకు అనుకున్నాను, కానీ ఇంజన్ నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలియదు. కింది నుంచి మన ఇంజన్ కింద ఒక నట్టు ఉంటుంది కదా ఆయిల్ తీసేది, ఆ నట్ల నుంచి పోతుంది అనిపిస్తుంది. అక్కడ చేయి పెడితే ఇక్కడ కొంచెం తగిలింది, కింద కూడా పడి ఉంది. ఢిల్లీ వరకు అయితే సేఫ్ గా వెళ్ళాలి గాయ్స్. అసలు చాలా కష్టం. వెహికల్ ఎక్కడైనా ఆగిందంటే అస్సలు ఆగొద్దు, ఎందుకంటే మొత్తం హైవే, ఎవరు ఉండరు మనకి హెల్ప్ చేయడానికి కూడా, ఏ వెహికల్ కూడా ఆగదు. అసలే మొత్తం కంటైనర్లు పోతున్నాయి, పెద్ద పెద్ద లారీలు, వాళ్ళైతే అస్సలు ఆగారు, మన బండికి హెల్ప్ చేయరు. అలాంటి పరిస్థితి రావద్దు అని కోరుకుంటున్నాను. ఢిల్లీ వరకు అయితే సేఫ్ గా వెళ్తే చాలు. నాకు ఇక్కడి నుంచి ఢిల్లీ 12 hours చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం పెట్టుకునే స్పీడ్ ఎలా వెళ్ళాలో నాకేం అర్థం అవ్వట్లేదు.
గాయస్ చూడండి, ఆ హైవే మీదకి ఎక్కాలి. ఇక్కడేమో గూగుల్ తల్లి ఆ కింద నుంచి వెళ్ళమంటుంది. ఆ కింద నుంచి ఏమో అసలు మొత్తం ఫుల్ వాటర్ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కింద నుంచి పోనీకి వస్తలేదు. ఆ హోటల్ అతన్ని అడిగి రమ్మని పంపించాను. చూద్దాం, ఏమో అడుగుతుండో. మళ్ళీ రివర్స్ తీసుకుందాం అటే అనుకుంటా. చేతులు అయితే అక్కడనే చూపిస్తుండే అతను. ఏం చేయాలో ఏమో, మొత్తం కష్టాలు ఎదురవుతున్నాయి రైడ్లో నాకు. చావా కచ్చా రోడ్ హతకతే గూగుల్ తల్లి చూపించే రోడ్ కంటే 1/2 కిలోమీటర్ పోతే అక్కడ కచ్చా రోడ్ ఉండదంట. అక్కడ నుంచి రైడ్ తీసుకోమని చెప్తుండో. గైస్ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఆఫ్ రోడ్ అయితే జరగబోతుంది. హైవే మీదకి ఎక్కాలంటే చలో ఎక్కేసాం. ఆరిఫ్ ఖాన్ అయితే దింపిన, ఎందుకంటే ఇద్దరు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ల్యాప్టాప్ కూడా ఇచ్చాను లాస్ట్ టైం లెక్క, ఇబ్బంది పడకుండా. ఇప్పుడైతే హైవే ఎక్కేసాం. ఇక్కడ నుంచి 203 కిలోమీటర్స్ స్ట్రేట్ ఉంది. లొకేషన్ కూడా ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఛార్జింగ్ ఉండదు. చూడండి, ఇక్కడైతే వర్షం పడ్డట్టుంది. మొత్తం రోడ్ మొత్తం పచ్చిగా ఉంది. నాకు తెలిసి వర్షం పడ్డది అనుకుంటా, చినుకులు. వెదర్ అయితే కూలే ఉంది. ఇప్పుడు మన టైం వచ్చేసి 6:18 అవుతుంది, అందుకే కూల్ ఉంది అనుకుంటా. ఇంకా ముందర పోతే తెలుస్తుంది ఎట్లా ఉంటది ఏందనేది. 10-11 గంటలకు అట్లా తెలుస్తుంది. నిన్న మాత్రం లైట్ నార్మలే ఉండే ఎండ, కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి హెవీగానే ఉండే. అంటే మొన్నటి లెక్కనే ఉండే, కాకపోతే 38-39 డిగ్రీస్ అట్లా ఉండే అనుకుంటా నాకు తెలిసి టెంపరేచర్. ఈ రోజు మాత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఈ రోజు ఎలా ఉన్నా ఏమైనా సరే, కానీ నా వెహికల్ వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మన టైగర్ కి ఇంజన్ ఆయిల్ కడుతుంది కదా, చూద్దాం. ఎంతకంటే తొందరగానే ఎండ వెళ్ళక ముందే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతామో చూద్దాం. మాక్సిమం మాత్రం ఢిల్లీ వరకు వెళ్ళాలనుకుంటున్నా, ఎందుకంటే మన ఇంజన్ ప్రాబ్లం ఇస్తుంది. ఇంజన్ ఆయిల్ కారుతుంది కాబట్టి త్వరగానే వెళ్ళాలి. స్పీడ్ వెళ్ళలేకపోతున్నా కదా, నాకు భయం అవుతుంది. ఎందుకంటే స్పీడ్ వెళ్తే మళ్ళీ మన అవుతుందా అన్నట్టు భయం అవుతుంది. ఎనీవే, అందరూ అయితే ఏం కావద్దని కోరుకోండి, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇలాంటి సమయంలో మనకు మెయిన్ మన టైగరే, మన బైకే మన హెల్ప్ చేయాల్సింది. ఎందుకంటే బైక్ లేకుంటే అసలు మీరు ఎక్కడికి వెళ్ళలేరు. వేరేది ఏ ప్రాబ్లం వచ్చినా ఎదుర్కోగలుగుతాం, కానీ బైక్ ప్రాబ్లం వస్తే మాత్రం ఎదుర్కోవడం చాలా కష్టం. మెయిన్ అదే కాబట్టి నాకు ప్రతిరోజు ఏదో ఒకటి అవుతుంది. ఇలాంటి రైడ్ లో ఇది సాధ్యమే అనుకుంటా. నాకు తెలిసి చాలా మంది అన్నారు, నువ్వు వెళ్తున్నావు జాగ్రత్త, చూసుకో, వెహికల్ చూసుకో, సర్వీసింగ్ చేయించుకో అని. అది చాలా మంది చెప్పారు. ఇంతకుముందే నా టైగర్ చాలా సార్లు ప్రాబ్లం ఇచ్చింది. నల్గొండకి అయితే చాలా సార్లు తిరిగిన, ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. కానీ ఇప్పుడు పైన హెడ్ల నుంచి రావట్లేదు ఆయిల్, కింద చెక్ నట్ నుంచి వస్తుంది. చూద్దాం ఏమైతుందో. ఢిల్లీ వరకు అయితే వెళ్దాం. ఢిల్లీ వరకు వెళ్తే మాత్రం సర్వీసింగ్ చేయిస్తాను, ఒక రోజు రెస్ట్ తీసుకుంటాను. ఆ రెస్ట్ కూడా ఎందుకంటే మనకు కొంచెం కొన్ని ఐటమ్స్ తీసుకునేది ఉంది. సర్వీసింగ్ ఎలాగో తెలుసు కదా, ఒక రోజు పడుతుంది. అలాంటి టైంలో ఎందుకు, ఎట్లాగో మనకి నిద్ర లేదు. 3 డేస్ నుంచి ఇది 3వ రోజు. 2 డేస్ నుంచి నాన్ స్టాప్ కొడుతున్నాం. అసలు మార్నింగ్ లేచి నైట్ నిద్ర లేదు. నైట్ ఎడిటింగ్ చేసి మొత్తం అప్లోడ్ చేసే వరకు, చేసి పండుకునే వరకు 11-12 అవుతుంది ప్రతిరోజు. ఈ రోజు కూడా నిన్న కూడా నైట్ త్వరగా పడుకుందామనే నేను అక్కడ బ్రేక్ తీసుకున్నాను సాగర్లో. లేకుంటే ఇంకా 100 కిలోమీటర్స్ వద్దు నేను ఝాన్సీ వరకు. మనకి ఝాన్సీ ఆడి నుంచి 150 ఏమో ఉండే, ఆడి వరకు వచ్చేద్దు నేను. కానీ ఎందుకు ఆగినా అంటే కొంచెం రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ లేదు మనకి. రెస్ట్ లేకుంటే చాలా ఇబ్బంది, నడపలేం, ఎక్కువసేపు కూర్చోలేం, చాలా సేపు కూర్చుంటున్నాం కాబట్టి. అలా అనుకుని సాగర్ లో స్టాప్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రాబ్లం ఏమో, ఈ ప్రాబ్లం చూస్తే ఏమో మాత్రం ఢిల్లీ వరకు అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను నిన్న బ్రేక్ తీసుకోకుండా వెళ్ళేది ఉండే. ఇంకొకటి, నా వీడియో అప్లోడ్ చేయడానికి నెట్వర్క్ కూడా లేకుండే ఎక్కడ, అందుకే నిన్న సాగర్ లో ఆగాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు మాత్రం ఎక్కడ ఆగేది లేదు. ఝాన్సీ కూడా మనకి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. త్వరగా దాటేయాలి. ఝాన్సీ తర్వాత ఆగ్రా తర్వాత ఢిల్లీ. త్వరగా అయితే బయలుదేరాలి అనుకున్నా, అందుకే 3:30కి లేచిన. మళ్ళీ ఎందుకో నిద్ర సరిపోలేదు, మళ్ళీ పడుకున్నా. 4 o'clockకి లేచిన, హాఫ్ అన్ అవర్ పడుకొని. ఇంకా 4 o'clock లేచి స్నానం చేసి ముఖం కడుకొని రెడీ అయ్యి బయలుదేరే లోపు 5:30 అయింది. ఇప్పుడు మనకైతే టైం 6:21 అవుతుంది. 1 hour అయింది నేను బయలుదేరి. ఇప్పుడే పడ్డదట్టుంది ఇక్కడ అయితే వర్షం. మొత్తం రోడ్ మొత్తం పచ్చిగా ఉంది, చల్ల గాలి వస్తుంది. ఇప్పుడు మనకి వర్షం పడేటట్టు అయితే లేదు, మబ్బులు ఏం లేవు. ఇప్పుడే మార్నింగ్ టైంలో పడ్డది అనుకుంటా, 5 అట్లా, లేకుంటే నైట్ పడ్డదు. కానీ మొత్తం రోడ్ మాత్రం పచ్చిగా ఉంది. నీళ్ళు కూడా ఆగి ఉన్నాయి ఇప్పుడే పడ్డట్టు.
ఇక్కడ మాత్రం ఆవులు చాలా ఉన్నాయి, చాలా చస్తున్నాయి కూడా. రోడ్డు మీద ఇలా వదిలేస్తారు, ఇన్ని ఉన్నాయి కాబట్టి లారీలు మాత్రం గుద్దేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ నేను 4-5 చూసాను, చనిపోయినాయి. అస్సలు పట్టించుకోవట్లేదు, దీన్ని రోడ్డు మీద వదిలేస్తారు. ఆ చనిపోయినా కూడా తీయట్లే అక్కడి నుంచి. చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. మనం యూపీ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం అనుకుంటా. ఇక్కడ మాత్రం అక్కడక్కడక్కడ వర్షాలు అయితే పడ్డాయి. ఇంకో ఇప్పుడు ఇక్కడ కూడా వర్షం పడ్డది. సూర్యుడు కూడా బయటికి వచ్చేసిండు. ఇప్పుడు చాలా కష్టం. ఇంకా సూర్యుడు ఇంకొంతసేపు పండుకుంటాడు అనుకున్నా, ఇంట్లో లేదు, తొందరగా వచ్చేసిండు. ఎవరో పిలిచినట్టే. గైస్ చూడండి, ఇప్పుడైతే ఒక హోటల్ దగ్గర ఆగినాం చాయ్ తాగుదామని. 123 కిలోమీటర్స్ అయితే వచ్చి ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగినాం, ఒక డాబా దగ్గర చాయ్ తాగుదామని. కొంచెం టైగర్ని చూసుకుంటున్నాను, ఎందుకంటే ఆయిల్ ఏమైనా కారుతుందా అయిందని. ఇప్పటి వరకు అయితే ఏం లేదు, ఇంకా ముందర చూడాలి. ఇప్పుడైతే ఏం కారట్లేదు. మార్నింగ్ కనిపించిందే, ఇంకా తర్వాత అయితే ఏం కనిపించట్లేదు. ఇక్కడ చాయ్ తాగేసి బయలుదేరుతాం. అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం తాగలేదు, వాటర్ తప్ప. లేక్ వాటర్ బాటిల్. గాయస్ చూడండి, నడుములు అయితే ఎంత నొప్పి వేస్తున్నాయంటే అసలు రెస్ట్ తీసుకోవాలని ఉంది, కానీ తీసుకోలేం, చనిపోతాం మనం. భయం అవుతుంది నాకైతే. నడుములు అంతా నొప్పి వేస్తున్నాయి, ఫుల్ పెయిన్ వస్తున్నాయి. కళ్ళు మాత్రం ఎట్లా అంటే ఎట్లా. ఇక్కడ అయితే చాయ్ అయితే బెటర్ అనుకోవాలి, చాలా బాగుంది. చాయ్ బిస్కెట్ తాగి బయలుదేరుతున్నాం, ఎందుకంటే ఎక్కువసేపు స్టాప్ తీసుకోలేం. ఇంజన్ అయితే చూశాను, అంత ఇప్పుడైతే ఇంజన్ ఆయిల్ అయితే ఏం వెళ్ళలేదు. ఇలానే ఢిల్లీ వరకు ఉంటే చాలు నాకు. ఇక్కడి నుంచి ఢిల్లీలో కరోల్ బాగ్ దగ్గరికి వెళ్ళాలి మేము, అక్కడనే స్టే చేస్తాం ఈరోజు. అక్కడి వరకు అయితే 500 చూపిస్తుంది. చలో నాన్ స్టాప్ కొట్టాలి. వెదర్ కూడా కొంచెం అనుకూలంగా ఇస్తుంది, ఎందుకంటే ఎండ వెళ్ళింది, మబ్బులు కూడా ఉన్నాయి. అంటే ఎండ అంత కొట్టదనిపిస్తుంది, కానీ చూడాలి ముందర ఏమవుతుందో చెప్పలేం. ఎప్పుడు వెదర్ ఎలా చేంజ్ అవుతుందో చెప్పలేం కదా. గాయస్ చూడండి, ఈ ఫ్లేవర్ ఎంత అద్భుతంగా ఉంది. వాటర్ అయితే కింద ఉన్నాయి. ఇలాంటి ప్లేస్లలో మనకి డ్రోన్ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా వ్యూ, కానీ మన దగ్గర డ్రోన్ లేదు. ఎనీవే ఇలా చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు కనిపిస్తుందా లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ వస్తుంది. కానీ గాలి అయితే నా బండిని నెట్టేస్తుంది, చాలా వస్తుంది గాలి. పైన బ్రిడ్జ్ పైన చాలా హెవీగా వస్తుంది గాలి. ఇక్కడ చూడండి లేదు, మళ్ళీ చాలా పైకి ఉండడం వల్ల గాలి అలా వస్తుందేమో. ఇక్కడ అంత లేదు, అక్కడైతే నా బైక్ ఇట్లా లేచిపోతుండే, అంత వెయిట్ ఉన్నా సరే. ఒకసారి ఎండ వెళ్తుంది, ఒకసారి ఏమో మబ్బులు వస్తున్నాయి, అంటే నీడ వస్తుంది ఆ మబ్బుల వల్ల అనుకుంటా. కొన్ని దగ్గర ఏమో చినుకులు పడ్డాయి, వర్షం పడదేమో అనుకున్నా, కానీ పైన మబ్బులే లేవు. చినుకులు ఎక్కడికి వచ్చినాయేమో అర్థం కాలేదు. నా మీద అయితే పడ్డాయి చినుకులు, వర్షం పడుతుందేమో. ఆనందం అయింది నాకైతే. గాయస్ చూడండి, 4th పెట్రోల్ బంక్, అంటే 4 ఫుల్ ట్యాంక్, 3 ఫుల్ ట్యాంక్ వేసుకున్నాం దేవరకొండ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు మేము అయితే ఝాన్సీ దాడుతున్నాం, ఝాన్సీ సిటీలో ఎంటర్ అయినాం. ఇప్పుడే ఫ్యూల్ అయితే లేదు, తక్కువ ఉంది, వేయించుకుందామని ఆగినా, మళ్ళీ ఆగేది లేదని. చూడండి ఇప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. మనకి ఇక్కడ 1000 రూపీస్కే ఫుల్ ట్యాంక్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ రేట్ వచ్చేసి 94 రూపీస్ 38 పైసా, 94 రూపాయలు ఉంది ఇక్కడ లీటర్. చాలా తక్కువ ఉంది మన తెలంగాణ కంటే. చల్ బైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆగ్రా నుంచి న్యూఢిల్లీ 440 కిలోమీటర్ ఏముంది ఢిల్లీ. క్యావా చూడండి గాయస్, ఆగ్రా మనకి 227 ఉంది ఇక్కడ నుంచి. నేను 150 ఏమో ఉందనుకున్నా, కానీ చాలా చాలా ఎక్కువ దూరం ఉంది. ఇంకా ఆగేదే లేదు అసలే. పవన్ కళ్యాణ్ పాటలు పెట్టాను, మన పవర్ స్టార్. గాయస్ ఇలా సాంగ్స్ వినుకుంటూ జర్నీ చేస్తుంటే ఏం అద్భుతంగా ఉంది తెలుసా. గాయస్ మీరు పక్క నుంచి అయితే ట్రైన్ నాకంటే స్పీడ్ గా వెళ్తుంది. అది ఉందంటే ఫుల్ ఎనర్జీ సాంగ్స్ వింటే మాత్రం. అవి కూడా లవ్ సాంగ్స్ వింటే ఇంకా ఎనర్జీ. అసలు రైడ్ అర్థమే కాదు, మనం ఎంత దూరం వెళ్తున్నాం, ఎక్కడ వరకు వెళ్తున్నాం. అక్కడి నుంచి చూడండి ట్రైన్ అయితే ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది, దాటేసింది. మనకి ట్రైన్ కంటే స్పీడ్ వెళ్ళే బైక్ ఉంటే నేను కూడా వెళ్ళిపోదు, కానీ మనకు అంత సీన్ లేదు, మన బైక్ అంత స్పీడ్ పోదు. ఫ్యూచర్ లో మేబీ తీసుకోవచ్చు, కాకపోతే బుల్లెట్ అంత ట్రైన్ అంత స్పీడ్ పోయే బైక్ అయితే లేదు. కానీ చూద్దాం నెక్స్ట్ మన ఏ బైక్ ఉంటుందో ఏది ఉంటుందో. మన డ్రీమ్ బైక్ అయితే టైగర్ 900 వైఎస్ఎన్ యాదవ్ దగ్గర ఉన్నది, తీసుకుందాం. గాలి ఎంత స్పీడ్ గా వస్తుందంటే అసలు నాకు వెళ్ళనిస్తలేదు. చూడండి ఇట్లా పక్క నుంచి వెళ్ళి ఇట్లా ఆపేసరికి
ఇట్లా ఎగిరిపోతున్నా బయటకి అయితే. నేను చాలా ఘోరంగా వేస్తుంది గాలి అయితే, అసలు నాకు ముందరికి వెళ్ళనిచ్చలేదు, వెనక్కి నెట్టేస్తుంది. చాలా టూ మచ్ గా వస్తుంది గాలి, స్పీడ్ కొట్టినా కూడా వెళ్ళట్లే. కిందంగా అయితే కాలిపోతుంది, అందుకే ఇక్కడ ఆపిన. అమ్మో కారకింగరే గాడి చావనిహనా గాయస్. ఇక్కడ నీడ అయితే లేదు, ఎడబెట్టాలి వెహికల్ అర్థమైతలేదు నాకైతే. చూడండి గాయస్, ఇప్పుడైతే తినడానికి అయితే కూర్చున్నాం, కానీ ఇక్కడ ఏమున్నాయంటే దారుణమైన ఫుడ్ ఉంది ఇక్కడ, అసలు అర్థం అవ్వట్లేదు. ఆలుకి పరాటే అన్నాడు, అయితే నేనేమైనా కర్రీతో ఇస్తాడేమో అనుకున్నా, కానీ ఆ పరాటాలో ఆలు ఉంది చూడండి. ఆ పరాటా ఒకటి ఇచ్చి పచ్చడి ఒకటి ఇచ్చిండు, మామిడికాయ పచ్చడి అయితే ఒకటి ఇచ్చిండు. అది ఎట్లా తినాలరా నాయన అంటే ఎట్లయినా తిన అంటున్నాడు. ఒక్కొక్కటి చెప్తే రెండు తెచ్చిండు, ఇంకా 2 తీసుకోవాలని అంటే వాపస్ ఉండదు అంటున్నాడు. చూడండి హోటల్ చూడడానికి అయితే ఇంత మంచిగా ఉంది, కానీ ఏం లేదు ఇక్కడ. దోశ పూరి అలాంటివి అస్సలు లేవు ఇక్కడ. ఇంకా ఏదో ఒకటి తినాలి తప్పదు కాబట్టి తినేస్తున్నాం. తిని ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇంకా అసలు ఏదో స్టేట్ లేదో నాకేం అర్థమవుతలేదు. తినడానికి అయితే కొంచెం కూడా నచ్చినది ఒకటి దొరకట్లేదు. నిద్ర అయితే ఫుల్ వస్తుంది, నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి. ఇప్పటికి సాగర్ నుంచి ఇక్కడికైతే 300 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళేది. ఢిల్లీ వరకు అయితే వెళ్ళాలి. ఆగ్రా ఇక్కడనే ఉంది పక్కన, 140 కిలోమీటర్స్ ఉంది. ఆగ్రా దగ్గర నుంచి పైనుంచి ఆ హైవే నుంచి వెళ్ళిపోతాం. ఆగ్రా లోపలికి అయితే అసలు వెళ్ళాం, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. గాయస్ చూడండి, పంచర్ షాప్ లో అలా పడుకున్నాను టైర్ల మీద. చూడండి ఇదే మన పంచర్ షాప్. ఎంత హాయి ఉందంటే ఇక్కడ. సో వాళ్ళ చల్లగా ఉంది ఇక్కడ. కొంచెం పడుకోవాలన్నది కానీ మనకి టైం లేదు, వెళ్ళాలి. చాలా దూరం ఉంది, ఇంకా చాలా దూరం. ఇట్లా వర్షం ఎప్పుడు చూడాల్సి వస్తుంది. వర్షం, ఆ మంచు, ఎన్ని రోజులు పడుతుంది. ఈ ఎండతోటి తట్టుకోలేకపోతున్నా నేనైతే. త్వరగా వెళ్ళిపోవాలి, ఎంత వీలైతే అంత. ఓపిక ఉంటే ఈరోజు నైట్ వరకు అయితే ఢిల్లీలో పెడతాం. గాయస్ చూడండి, ఇప్పుడే బయలుదేరినాం. టిఫిన్ అయితే అయిపోయింది, 12 అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అందుకే కొంచెం రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరినాం. ఒక 1/2 అవర్ అట్లా కూర్చున్నాం. ఇప్పుడైతే చాలా దూరం ఉంది, ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. ఎక్కడ స్టాప్ అయితే లేదు. మేబీ కింద ఏమైనా పెయిన్ వస్తే మాత్రం ఆగేది ఉంది, అంతకంటే తర్వాత ఇంకా ఏం లేదు. ఇక్కడ తిననీక కూడా అంత ఏం లేవు. లంచ్ కూడా చేద్దామంటే ఇంకా చూద్దాం. ఢిల్లీ పోయిన తర్వాత ఇంకా మనం ఢిల్లీలో ఎప్పుడు తింటేది బ్రెడ్ ఆమ్లెట్ తినాలి, తప్పదు. ఇంకా ఇప్పుడైతే ఢిల్లీ వరకు నాన్ స్టాప్ కొడదాం అనుకుంటున్నా, ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ వాళ్ళు మాత్రం విచిత్రంగా మాట్లాడుతారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడుతారు. అంటే చాలా మంది బతకనికి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అనుకుంటా. ఆ టైర్ పంచర్ షాప్ అబ్బాయి అయితే చాలా హెల్ప్ చేసిండు, వాటర్ తెమ్మంటే అది తెమ్మంటే అట్లా కొంచెం హెల్ప్ అయితే చేసిండు మనకి. అతనికైతే థ్యాంక్స్ చెప్పి వచ్చినాం. ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చిన దానికి, కొన్ని పనులు అయినందుకు. ఇప్పుడైతే బయలుదేరదాం. చలో స్టార్ట్ రైట్. గాయస్ ఇక్కడ గాలి చూడండి ఎట్లా వస్తుంది, మొత్తం దుమ్ము లేచిపోతుంది. అసలు వెహికల్ ని ముందుకు వెళ్ళనిస్తలేదు, అసలు నెట్టేస్తుంది వెనకైతే. చూడండి ఎట్లా దుమ్ము లేసింది. మనం ఎక్కడో రేగిస్తాన్ లో ఉన్నట్టు ఉంది ఇక్కడైతే పరిస్థితి. చాలా డేంజర్ గా ఉంది. మొత్తం వెహికల్ ఏదైనా క్రాస్ చేస్తే మాత్రం, లారీకి ఓవర్టేక్ చేసి క్రాస్ చేస్తే మాత్రం ఇట్లా ఎగిరిపోయేటట్టు ఉంది. చాలా అంటే చాలా గాలి వస్తుంది గాయస్. ఇట్లా ఉంటే స్పీడ్ గా వెళ్ళాలంటే చాలా కష్టం. చూడండి ఇది దాటంగానే అగ్గో, ఓహో ఇట్లా ఎగిరిపోతుంది బండి అయితే. లారీని ఇట్లా ఓవర్టేక్ చేయంగానే ఎగిరిపోతుంది ఇట్లా. గాయస్ చూడండి ఇక్కడ ఏమో రాజులు పరిపాలించిన కోటలు అయితే కనిపిస్తున్నాయి నాకు. అలానే ఉంది మాత్రం. అది మట్టి గడ్డలు మాత్రం ఏదో మట్టి గడ్డ లెక్కనే ఉంది మొత్తం. అది కొండలు కాదు, ఏది కాదు, మట్టి గడ్డ లెక్క కనిపిస్తుంది. పైన కోటలు అయితే కట్టి ఉన్నాయి. మరి అప్పుడు రాజులు పరిపాలించింది అనుకుంటా. నాకైతే ఇందాక ఒక బస్సులో నుంచి ఒక అతను దిగింది చూస్తే తీరు కాకి సినిమాలో అసలు వాళ్ళు దిగుతారు కదా వాళ్ళ బందిపోట్లు, అట్లే సేమ్ యాస్టిజ్ కనిపించింది. ఈ కోటలు కూడా అలానే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి అలానే కొడుతుంది ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రైడ్ చేసేటప్పుడు, అసలు ఆపొద్దు. లాస్ట్ టైం మేము ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు కార్ తీసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాం. ఇక్కడ కలాఖాన్ తక్కువ రేట్లో దొరుకుతుంది, చాలా తీసుకున్నాం అప్పుడు. ఇక్కడ కలాఖాన్ ఎంత కాదో చాలా తక్కువ దొరుకుతుంది, నాకు రేట్ అయితే గుర్తులేదు. కానీ గైస్ చూడండి ఇక్కడ నుంచి మనకి ఆగ్రా ఒక 40 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే కొంచెంసేపు ఆగినాం, ఎందుకంటే టైగర్ చాలా హీట్ అవుతుంది, రన్నింగ్లో ఆఫ్ అవుతుంది. అందుకే ఈ చెట్టు దగ్గర ఎట్లా నీడ ఉంది కదా అని ఆపాను. టైగర్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల చూడండి ఎట్లా ముందు నుంచి వెళ్ళిపోయింది.
టైగర్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల అవుతుందేమో అని కొంచెంసేపు అయితే రెస్ట్ ఇచ్చాను. మాకు కూడా చాలా నడుములు నొప్పిలు వేస్తున్నాయి, అసలు అవ్వట్లేదు మా వల్ల అయితే. क्या फोटो लेना है? ले लेंगे भैया यार, कोई बात नहीं है, थोड़े सब्सक्राइबर हैं. ఫుల్ నడుములు నొప్పిలు వేస్తున్నాయి అని ఇక్కడ ఆగినాం. మనకి రైడింగ్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చిర్రు. వచ్చి వాళ్ళు కూడా ఫొటోస్ అవి దిగిర్రు, చూసిర్రు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. కానీ నడుములు మాత్రం ఇట్లా అంటే అట్లా కాదు, చాలా నొప్పులు వేస్తున్నాయి. నడపలేకపోతున్నాను. ఎట్లా అట్లా బలవంతంగా అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చాను. మన ఆగ్రా దగ్గరలో ఉన్నాం ఇప్పుడైతే. చూడండి గాయ్స్, స్ట్రేట్ వెళ్తేమో ఆగ్రా, లెఫ్ట్ తీసుకుంటే మన ఢిల్లీ. అయితే మనం లెఫ్ట్ వెళ్తున్నాం ఇప్పుడు. స్ట్రేట్ ఇక్కడ ఆగ్రా ఇంకా 13 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. తాజ్మహల్ చూసి అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ వెళ్ళాల్సింది లదాఖ్. అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. అయితే మనకి ఆగ్రా తోటి అవసరం లేదు. నేను తాజ్మహల్ ఆల్రెడీ 3 టైమ్స్ చూశాను. ఆగ్రాకి అయితే నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు 13 కిలోమీటర్లు ఉంది. ఆరిఫ్ ఏమో చూద్దాం, వాడు చూడలేదు, పోదాం. లాస్ట్ టైం ఆడు కూడా వచ్చిండు నా ఢిల్లీకి, కానీ వాడు చూడలేకపోయాడు. ఆ టైం లేకుంటే శుక్రవారం రోజు అయితే క్లోజ్ ఉంటుంది తాజ్మహల్. ఎందుకంటే శుక్రవారం రోజు వాళ్ళకి తప్ప, అక్కడ ఉన్న వాళ్ళ ముస్లింలకు తప్ప వేరే వాళ్ళకి అనుమతి ఇవ్వరంట. ఎందుకంటే వాళ్ళు శుక్రవారం వాళ్ళు మాత్రమే నమాజ్ చేయాలంట ఇక్కడ. ఓ అమ్మ, డేంజర్ ఉంది గాయ్స్. అరే ఊకే ఆఫ్ అవుతుంది ఎందుకు నా వెహికల్ అయితే. ఏమైందో టైగర్ కి పవర్ ప్లగ్ ఏమో చేంజ్ చేయాలనుకుంటా. అది చాలా దూరం నుంచి వస్తున్నాం కదా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాగానే ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి టైగర్ కి, లేకుంటే చాలా ప్రాబ్లం ఇస్తుంది. ఇప్పుడే సర్వీసింగ్ చేయించుకొని మొత్తం చూపించుకొని పర్ఫెక్ట్ లదాఖ్ కి బయలుదేరాలి. ఇప్పుడైతే మనం ఢిల్లీకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మాత్రం మనకి ఢిల్లీ ఒక 200 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈవినింగ్ వరకు అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఒక 7-8 అవుతుందేమో నాకు తెలిసి. నేను అనుకుంటున్న టైం మొత్తం ట్రాఫికే ఉంది గైస్, అస్సలు జరగట్లే వాళ్ళు. వీళ్ళది రూట్ మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం కదా ఇండియా, రైట్ సైడ్ నుంచి ఫారెన్ కంట్రీస్ నుంచి. ఫారెన్ కంట్రీలో మాత్రం రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి కదా. ఇక్కడ వెరైటీగా ఉంది. ఇక్కడ యూపీలో, మధ్యప్రదేశ్ లో రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసలేరు వాళ్ళు. రైట్ సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి రైట్ సైడ్ లోనే ఉంటారు. లెఫ్ట్ వెళ్ళేటోళ్ళు ఈ క్రాస్ లైన్ తర్వాత నుంచి రావట్లేదు, ఇవతల నుంచి వస్తారు. అసలు నాకు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళైతే. చూడండి గాయ్స్, ఢిల్లీకి దగ్గరలో ఒక టోల్ గేట్ దగ్గర ఆగి ఇవైతే దొరికినాయి మనకి. సేమ్ తెలంగాణ స్టైల్లో టేస్ట్ ఉన్నాయి, స్పైసీ గుగ్గిలు. దీనికోసం నేను అక్కడి వరకు టోల్ గేట్ వరకు ఉరికి వాడిని పట్టుకొని వచ్చి తీసుకున్నాం. ఒక 2 తీసుకున్నాం. ఎందుకంటే చాలా రోజులు అయింది స్పైసీ తినక. కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మనకి 160 ఏమో ఉంది ఢిల్లీ. 160 అంటే మనం కరోల్ బాగ్ వరకు అనుకుంటే అక్కడికి 50 మైనస్ అయితే అంటే 100 ఉన్నాయి అనుకోవాలి. 100 లేదా 120 ఉంటుంది కరోల్ బాగ్ వరకు అయితే. చూడండి, ఇప్పుడే గుగ్గీలు అయితే తిన్నాం. కొంచెం రెస్ట్ తీసుకొని వాటర్ తాగి అయితే వెళ్తున్నాం. ఇక ఢిల్లీకి డైరెక్ట్ స్టాప్. మీకు ఒకటి చెప్పాలి, వాటర్ బాటిల్ అయితే ఎన్ని తాగినాం తెలుసా? ఇప్పటికి ఒక 40 వాటర్ బాటిల్ అయిపోవచ్చు. తెలంగాణ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి రాంగ్ రూట్ లో వస్తుండు. ఏం చెప్పాలి వీళ్ళకి? దిమాక్ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? ఎంత ట్రాఫిక్ లో ఇక్కడ అందరు వస్తుంటే ఇతనేమో ఆపోజిట్ లో వస్తుండు రాంగ్ రూట్ లో. ఇట్లుంటది మనోళ్ళతోటి. గాయ్స్, నా కాళ్ళు అయితే ఫుల్ పెయిన్ వస్తున్నాయి. నాకు ఆల్రెడీ లిగమెంట్ కట్ అయి ఉన్న కాళ్ళు. ఇది రైట్ లెగ్ చాలా పెయిన్ వస్తుంది. గాయ్స్ చూడండి, పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం. ఇక్కడ నుంచి ఢిల్లీ మనకి ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కానీ నా రైట్ లెగ్ మాత్రం లిగమెంట్ కట్ అయింది. దాంతో చాలా పెయిన్ వస్తుంది. అందుకే కొంచెం ఆగుదాం. అలాగే నీళ్ళ దుప్పు అయితే ఇప్పటికి 40 బాటిల్ అయినా తాగొచ్చు. నీళ్ళ దుప్పు అయితే ఫుల్ వస్తుంది. గాయ్స్, ఇంకా ఢిల్లీ మనకి 30 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ సిగ్నల్ మనకి ట్రాఫిక్ సిగ్నల్ తగిలింది. చాలా ట్రాఫిక్ ఉంది. మనం ఇప్పుడు కరోల్ బాగ్ వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక దగ్గర ఆపి నేను మ్యాప్ పెడతాను కరోల్ బాగ్కి ఎట్లా వెళ్ళాలనో.
రాగానే మెట్రో అందాలతో మనకి ఢిల్లీ వెల్కమ్ చెప్తుంది. చూడండి ఢిల్లీ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. అప్పటి నుంచి ఇక్కడనే తిరుగుతున్నా నేను. కరోల్ బాగ్ ఇక్కడ నుంచి మనకి అక్కడి నుంచి 18 ఉండే, కాకపోతే 1 అవర్ చూపించింది. ట్రాఫిక్ మాత్రం చింపి పడేస్తుంది. ఇప్పుడు ఇంకా 32 మినిట్స్ అంట. 11 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఈ సిగ్నల్ ఈ ట్రాఫిక్ ఒక్కొక్కడు వెనకంగా హారన్లు కొడుతుండు. అమ్మో నా టైగర్ ఏమో ఆగుతుంది. అసలు చుక్కలు అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. లోపల మొత్తం తడిసిపోయింది. జాకెట్ ఉన్నా సరే జాకెట్ పైనుంచి జాకెట్ వల్ల లోపల మొత్తం తడిసిపోయింది. ఎంత వేడిగా ఉందంటే గ్లాస్ బయటకు తీద్దామంటే ఏమో మొత్తం దుమ్ము కళ్ళలో పడుతుంది. వీళ్ళు అట్లా పోతుర్రు. ఈ మ్యాప్ చూసుకుంటా వెళ్తున్నాను ఇప్పుడు నేనైతే. నాకైతే రూట్ ఐడియా లేదు కరోల్ బాగ్ ది. గాయ్స్ మొత్తానికి మనం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచే రూట్ తీసుకెళ్తుంది. ఇంకో చూడండి మన రైట్ సైడ్ లో ఉన్నది అదే ఇండియా గేట్. చూడండి గాయస్ ఇదే ఇండియా గేట్. కెమెరాలో వస్తుందో లేదో ఈ ట్రాఫిక్ వల్ల. గైస్ మొత్తానికి అయితే నేను కరోల్ బాగ్ కి చేరుకున్నాను. ఇప్పుడే రూమ్ కి వచ్చేసాను. ఈ రోజు రైడ్ చేసింది నేను మాత్రం 640 కిలోమీటర్స్ సాగర్ నుండి ఢిల్లీ దాకా కరోల్ బాగ్ వరకు. ఈ రోజు అయితే 640 కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఇక్కడి వరకే ఎండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.